గైస్ రీసెంట్గా చిట్టి పొట్టి అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, కిట్టు అనే అబ్బాయి ఏమో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. ఇంకా తనకు ఒక చిట్టి అనే చెల్లి కూడా ఉంటుందన్నమాట. ఆ చెల్లి కోసం కిట్టు తన ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, అంత ఇష్టం అన్నమాట తనంటే కిట్టుకి. అయితే ఒకరోజు ఒక ఆకతాయి బ్యాచ్ ఏమో కిట్టు వాళ్ళ చెల్లి చిట్టికి ఫొటోస్ తీసి వాటిని డీప్ ఫేక్ టెక్నాలజీని యూస్ చేసి మార్ఫింగ్ చేసేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా మార్ఫింగ్ చేసిన తర్వాత చిట్టి అండ్ కిట్టు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ కిట్టు తన చెల్లి చిట్టికి మ్యారేజ్ చేస్తాడా లేదా, అండ్ అంతేకాకుండా కిట్టు తను అనుకున్నట్టు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవుతాడా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మన తెలుగులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పై రక్త సంబంధం అనే మూవీ నుంచి గోరింటాకు అనే మూవీ వరకు ఎన్నో మూవీస్ వచ్చాయి. ఇది పక్కన పెట్టేసినట్లయితే అలాంటి సిస్టర్ సెంటిమెంట్కి ప్రజెంట్ డేస్లో చాలామందిని, మెయిన్గా అమ్మాయిల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న డీప్ ఫేక్ మార్ఫింగ్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రజెంట్ డేస్లో కొంతమంది ఆకతాయి వెధవలు వచ్చి ఏఐ టెక్నాలజీని యూస్ చేసి అమ్మాయిల వీడియోస్ని మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయిల్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఏడిపిస్తున్నారు అనే పాయింట్ను కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారనమాట. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ భాస్కర్ గారు వచ్చి ప్రతి సీన్ని కూడా చాలా నీట్గా అండ్ డీటెయిల్గా రాసుకున్నారనే చెప్పాలి. ఒక పక్క అన్న చెల్లెల మధ్య ఉండే బాండింగ్ని బాగా చూపించడం, అండ్ ఇంకో పక్క ఫ్యామిలీ మొత్తం విడిపోయి చల్లా చెదురుగా కాకుండా అందరు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అని చూపించడం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీ మొత్తం కూడా ఎమోషనల్గానే ఉంటుంది కదా అని అనుకోకండి. అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. మెయిన్గా బీజిఎం అయితే ప్రతి ఎమోషనల్ సీన్ని కూడా బాగా ఎన్హాన్స్ చేసి మనకు మంచి ఎమోషనల్ మ్యూడ్ తీసుకొచ్చేలా సూపర్ ఉందన్నమాట. అలాగే సినిమాటోగ్రఫీ, సాంగ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. లాస్ట్గా ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పై వచ్చిన ఈ మూవీలో 18+ కంటెంట్ కూడా అస్సలు లేదనమాట. సో ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూసేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా ఏంటంటే గైస్, సిస్టర్స్ ఉన్న ప్రతి బ్రదర్ అండ్ బ్రదర్స్ ఉన్న ప్రతి సిస్టర్ బాగా కనెక్ట్ అవుతారనమాట ఈ మూవీకి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే ఒకవేళ చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.